నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. హైదరాబాద్ వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇది హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? చిన్న వర్షం వచ్చినా కానీ హైదరాబాద్ రోడ్లపైన పడవలు వేసుకుని వెళ్లేంతగా నీళ్లు నిలిచిపోతున్నాయి. ఒకవైపు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, మరోవైపు చెరువుల కబ్జా, మరోవైపు ఎత్తైన ఆకాశ హార్మ్యాలు కట్టేసి నీళ్లు ఎటూ పోలేటటువంటి స్థితిని ఈరోజు హైదరాబాద్ అనుభవిస్తోంది. ఎక్కడ చూసినా కానీ వర్షం చినుకు పడితే చాలు ప్రజలు బయటికి వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇక ఆఫీసుల నుంచి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఏకంగా కార్లు బండ్లు కూడా కొట్టుకుపోతున్నాయంటే ఎంత దారుణంగా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వినడానికి కొంత వింతగా ఉన్నా కానీ నేను చెప్పేది పూర్తిగా వాస్తవం. ఈరోజు గచ్చిబౌలి, మాదాపూర్ లేకపోతే షేక్పేట్ ఇటువైపు వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా వర్షం పూర్తిగా లేకపోతే ఎక్కువగా పడ్డప్పుడు ఒక బైక్ పూర్తిగా మునిగిపోయేంతలా నీళ్లు ఎక్కడికక్కడ నిలబడిపోతున్నాయి. ఇక నగరవాసుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ఇటు హైడ్రా నుంచి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నగర కమిషనరేట్ నుంచి కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు లేకపోతే ఇతర కంపెనీలకు వాళ్ళంతటా వాళ్ళే విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మీరు మీ కంపెనీల వైపు నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించండి, లేకపోతే ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోతోంది, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వమే ఇటువంటి కంపెనీలను అభ్యర్థించేటువంటి స్థితిలో ఈరోజు హైదరాబాద్ నగరం ఉంది. అసలు ఈ పాపానికి కారకులు ఎవరు? ఎందుకు హైదరాబాద్ పరిస్థితి ఇంత దారుణంగా మారింది? వర్షం చినుకు పడితే చాలు నగరంలోని ప్రజలు బయటికి రావాలంటే భయపడేటువంటి స్థితి ఎందుకు వచ్చింది? మహానగరంగా, ప్రపంచ నగరంగా ఈరోజు అభివర్ణించుకుంటున్నాం, కానీ వాస్తవ పరిస్థితులు అందుకు అనుగుణంగానే ఉన్నాయా? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతలా ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు డిస్కషన్ కొనసాగబోతోంది. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలేపల్లి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, వారితో పాటుగా చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, బీజేపీ నాయకులు, వారితో పాటుగా కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ముందుగా కోటేశ్వరరావు గారితో ప్రారంభిద్దాం. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ అదేవిధంగా మనతో పాటు పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు, సోషల్ యాక్టివిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, కోటేశ్వరరావు గారు, అనేక ఏళ్లుగా హైదరాబాద్ నగర విస్తరణను మాత్రమే చూస్తున్నాం, ఎత్తైన భవంతుల్ని చూసి మురిసిపోతున్నాం. కానీ వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఈ విస్తరణ, ఈ ఎత్తైన భవనాలు కూడా ఈ నగరంలో ఇటువంటి ఒక దుస్థితి రావడానికి కారణంగా ఉంటున్నాయి. ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, ఎక్కడికక్కడ చెరువులు కబ్జా చేశారు. ఇలా ఎత్తైన భవనాలు కట్టేసరికి ఎటూ నీళ్లు వెళ్ళలేనటువంటి స్థితిలో ఎక్కడికక్కడ రోడ్లపైన నిలిచిపోతున్నాయి. కొన్ని గంటల పాటు ట్రాఫిక్లో ఉండాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఏకంగా ఉబర్ లేకపోతే ఓలాలు పడవల్ని స్టార్ట్ చేస్తే బెటర్ అనేటువంటి అభిప్రాయానికి కూడా నగరవాసులు వస్తున్నారు. అది అంత దారుణంగా ఉంది పరిస్థితి. అసలు ఎవరు దీనికి కారకులు ఎవరు, ఏంటి, ఏం చెప్తారు? హైదరాబాద్ మహానగరాన్ని ఎవరైతే మేమే అభివృద్ధి చేశాము, మా వల్లనే అభివృద్ధి చెందింది అని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో, ఇప్పుడు వర్షం పడితే తలెత్తేటువంటి ఇబ్బందులకు కూడా వారిదే పూర్తి బాధ్యత. మేము అభివృద్ధి చేశాము, మేము గొప్పగా చేశామని చెప్పుకున్నటువంటి వాడు మరి ఇప్పుడు ఎక్కడ దీనికి ఎవరు బాధ్యులు అని ఎక్కడ ఏమి క్లెయిమ్ చేయట్లేదు. మా పాపం కూడా ఉంది, మా నిర్లక్ష్యం కూడా ఉంది అని ఎవరైనా కనుక చెబితే వాళ్ళని మనం నిజాయితీ పరులని మనం దండేసి సన్మానం చేయొచ్చు. అలాంటి పెద్దలు ఎవరు మనకి కనపట్టలేదు. తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా మహానగరానికి ఈ విధమైనటువంటి దుస్థితిని కలిగించడానికి గత పాలకులు అందరూ బాధ్యులే. ముఖ్యంగా బాగా విస్తరించినటువంటి గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో, ఎందుకు 10 సంవత్సరాల కాలం మరి 11 సంవత్సరాల కాలం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రత్యేక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది అని చెప్పినటువంటి వాళ్ళు మరి హైదరాబాద్ మహానగరంలో తలెత్తినటువంటి వరదల్ని వాళ్ళు చూశారు. వరదల్లో జనం పడినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు చూశారు. ఏ మేరకు గడిచినటువంటి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పెద్దలు దాన్ని తగ్గించారో, ఎన్ని నాళాలను అంటే వర్షపు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ఎన్ని నాళాలను వాళ్ళు క్లియర్ చేశారో లేదా ఆక్రమణలు తొలగించారో వివరాలు చెప్తే చాలా సంతోషం. అదేవిధంగా గడిచినటువంటి 1.5 కాలంలో
అంతకుముందు హైదరాబాద్ మహానగరానికి తలెత్తినటువంటి ఇబ్బందుల గురించి బీఆర్ఎస్ ని తీవ్రంగా విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి ఈ ఏడాదిన్నర కాలంలో తాము తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, నిర్దిష్టంగా ఒక్కటంటే ఒక్క చర్య, ఫలానా ప్రాంతంలో మేము వరదలను నివారించాము అని చెప్పగలిగినటువంటి, గుండె మీద చేయి వేసుకొని చెప్పగలిగినటువంటి ఒక్క చర్య ఏమన్నా ఉందో ఏడాదిన్నర కాలంలో చెప్పాలనేది నా అభిప్రాయం. చివరికి పరిస్థితి ఎలా వచ్చిందంటే ఫ్లైఓవర్ల మీద కూడా వరదలు పారి ట్రాఫిక్ నిలిపివేసుకోవాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో వచ్చిందంటే దీన్ని ఎవరు అంటే నేను మళ్ళీ చెప్పినట్టుగా గత పాలకులు, ప్రస్తుత యంత్రాంగం, ఈ యంత్రాంగం లేదా పాలకుల్ని ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినటువంటి జనం కూడా, నగర పౌరులు కూడా దీనికి బాధ్యులే. ఎందుకని ప్రశ్నించడానికి జనానికి నోరు రావడం లేదు అనేటువంటిది కూడా మనం గమనించాలి కనుక అందరూ దీనికి తలా కాస్త వేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా శ్మశాన వైరాగ్యం లాగా మనం చర్చించుకుంటున్నాం. తర్వాత రేపటి నుంచి మామూలు. రైట్. రామ్మూర్తి గారు, చెప్పండి. ఎక్కడ క్రెడిట్స్ తీసుకుంటామో అక్కడ బ్లేమ్ని కూడా తీసుకోగలిగినప్పుడే చేసే పనికి కానీ లేకపోతే మనం చేసినటువంటి పనికి కానీ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు మీరు ఒప్పుకుంటారు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా కొంతవరకు కారణం ఇటువంటి ఒక పరిస్థితికి అంటే, లేకపోతే ఏం లేదు అంతకుముందు చేసిన వాళ్ళు కారణం, ఇప్పుడు కాంగ్రెస్ కారణం, లేదు మా 10 ఏళ్ళు మాత్రం మేము అంత సక్రమంగా చేసామని చెప్పుకుంటారా? లేదండి, 434 సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర ఈ రోజు పుట్టలేదు, నిన్న పుట్టలేదు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాతనే పుట్టలేదు. ఎందుకంటే మా పార్టీ పుట్టిన తర్వాత దాదాపు 13-14 ఏళ్ళు ఏదైతే పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత 2014 నుంచి అండి ఏదైతే 23-24 వరకు మేము ఎంత చేశామో హైదరాబాద్ ప్రజలకు తెలుసు. అదేవిధంగా హైదరాబాద్ ప్రజలు కూడా మా అభివృద్ధిని చూసి మా వైపే ఉన్నారు అన్నది ఏదో మొన్న ఎలక్షన్ లో తెలిసిపోయింది. ఎందుకంటే 36 బ్రిడ్జిలు వేసినాం ఏదైతే హైదరాబాద్ లో మేము ఏదైతే గత 9.5 ఏళ్లలో. అదే విధంగా కొత్త రోడ్స్, అదే విధంగా రోడ్ వైడనింగ్స్, అదే విధంగా ఏదైతే మేము ఐటీ సెక్టార్ ని ఏ విధంగా డెవలప్ చేశామో అది కూడా విదితమే. ఎందుకంటే ఐటీ సెక్టార్ కూడా ఏదైతే 31.44% కూడా పెరగడం, ఉపాధి ఎక్కువడం వల్ల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి, అదే విధంగా హైదరాబాద్ సంబంధించి మన రాష్ట్రానికి ఏదైతే మిగతా జిల్లాల నుంచి కూడా ఎక్కువ ఇక్కడికి వలస రావడం జరిగింది. అదే విధంగా జాబ్స్ రావడం కూడా జరిగింది. ఆ విషయంలో ఎందుకంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ కానీ, అదే విధంగా హైదరాబాద్ అభివృద్ధిలో అందరూ తలమొకయి అందరూ కొంత భాగంగా అభివృద్ధిని చేసుకుంటూ ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం కూడా ముందుకు పోయింది. ఏదైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఫ్లైఓవర్ కానీ అభివృద్ధిలో కానీ ఓన్లీ బడ్జెట్ లో కేటాయింపులే ఉంటాయి తప్ప గ్రౌండ్ లో అదే విధంగా ఫీల్డ్ మీదకి వస్తే ఏముండవు. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఉప్పల్ తిప్పలు కూడా అందరికీ తెలుసు. వర్షం వస్తే ఏ విధంగా ఉన్నది, దాదాపు అదైతే 5-6 ఏళ్లు దాటుతుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక్క బ్రిడ్జ్ చేయడానికి ఎంత తిప్పలు పడుతున్నారో మేము వేసిన 36 ఫ్లైఓవర్ చూడండి, అది చూడండి మేము ఎంత శరవేగం చేసామో. అదే విధంగా వీళ్ళు మొత్తం కేంద్రం మనకిచ్చిన 2 బ్రిడ్జిలు హైదరాబాద్ లో. ఇదొకటి మొత్తం ఏదైతే 1/4 కిలో ఇసుక, 1/4 కిలో మట్టి, 1/4 కిలో ఏదైతే ఐరన్, ఈ విధంగా చేసుకుంటూ సంవత్సరాలు దాటుతున్నా కూడా వాళ్ళు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఒక మిత్రుడు బీజేపీ మిత్రుడు ఆడితే మా ప్రభుత్వం ఉన్నది అంటాడు. 28 రాష్ట్రాలు అదే విధంగా 8 కేంద్ర ప్రాంతాలు వీళ్ళ కిందికి వస్తాయన్నది కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే అభివృద్ధిలో ఏ విధంగా అయితే హైదరాబాద్ పోటీపడి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా నగరాల సరసన చేరిన తర్వాత కొంత నిజంగానే, ఎందుకంటే వర్షం పడితే నీళ్లు రావడం, ఆ నీళ్లను సరైన మార్గంలో తరలించడంలో మేము వాస్తవంగా కొంచెం సఫలమైన. హైదరాబాద్ ముఖ చిత్రం కానీ హైదరాబాద్ రోడ్ల పరిస్థితి కూడా చూడండి. వర్షం పడ్డ తర్వాత 2-3 గంటల్లో నీకు వాటర్ కూడా కనబడు. ఆ విధంగా మేము కొంత చేశాం, కానీ పూర్తిగా చేశామన్నది కూడా ఎవరు కూడా చేయలేరు. 9.5 ఏళ్లలో మేము ఎంతో కొంత హైదరాబాద్ చేశాం. హైదరాబాద్ ప్రజలు కూడా మా వైపే ఉన్నారు అన్నది మొన్న ఎలక్షన్స్ కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ హైడ్రా తీసుకొచ్చి కూల్చివేతలతో కొత్తగా కట్టడం దేవుడెరుగు. కూల్చిన పరిస్థితి ఏంది? వేల కొద్ది ఇండ్లు దాదాపు పరిస్థితి. వర్షాకాలంలో రోడ్డు మీద వేస్తారు, ఆదివారం కూలుస్తారు, శనివారం కూలుస్తారు, అదే విధంగా కోర్టు సెలవున్న రోజు కూలుస్తారు.
జనాలను ఏడుస్తా ఉంటే సంతోషంలో వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా బాగుపడతారో కూడా తెలియదండి. ప్రజలు ఏదైతే 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా వాళ్ళకి అన్ని సక్రమంగా ఉన్న, అదే విధంగా కోర్టుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నా కూడా కూలగొట్టడం అది భావ్యం కాదు. అదే విధంగా ఈ పాపానికి కారణం వీళ్ళే అయిపోతారు. సరే, మేము ఏదైతే కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ సరే ఎంత చేసినాము, ఏ విధంగా చేసినాము, ఏదైతే 10 ఏళ్లలో మేము ఏ విధంగా అభివృద్ధి చేసినాం అన్నది ఏదైతే హైదరాబాద్ ప్రజలకు తెలుసు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు. నేనేమంటున్నా, ఎంత చెప్పినా కూడా ఎవరు చేసిన వాళ్ళు చెప్పుకుంటే బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు మీ హయాంలో చాలా ఫ్లైఓవర్లు వచ్చాయి, నగరం చాలా విస్తరించింది, ఎవరు కాదనట్లేదు. ఇప్పుడు అభివృద్ధి జరగలేదా అంటే టీడీపీ హయాం నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ లో మీరు ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అనేది కంటిన్యూస్ గా జరుగుతోంది. మీ ప్రభుత్వంలో ఇంకా బెటర్ గా జరిగిందంటే ఓకే, వి అప్రిషియేట్ డెఫినెట్లీ. అనేది ఈ రోజు గచ్చిబౌలి ప్రాంతానికి మీరు బహుశా హైదరాబాద్ లో ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ కేసు ఉంటే ఒక్కసారి ఈ రోజు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ ప్రశ్న లిటరల్లీ ఒక కారు బండి మునిగిపోయేంతలా నీళ్లు నిలబడ్డాయంటే ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి అనేది మేము అడిగేది. మీరు అభివృద్ధి చేయలేదు నేను ఎక్కడ నేను నా పర్సనల్ గురించి అడిగాను కాబట్టి, మా అత్తగారు కూడా హైదరాబాదే, నేను దాదాపు చదువుకున్నది కూడా హైదరాబాద్ లోనే, చాలా సంవత్సరాలు హైదరాబాద్ తో నాకు సంబంధాలే. అదే విధంగా ఓల్డ్ సిటీకి నాకు విడదీయరాని సంబంధం ఉన్నది. ఎందుకంటే నాకు తెలుసు పరిస్థితులు. ఎందుకంటే ఒకప్పటి హైదరాబాద్ కు ఇప్పటి హైదరాబాద్ కు చాలా తేడా ఉన్నది. ఒకవేళ మెట్రో రాకపోయినా, మెట్రో 2017 తర్వాత మేము ఎట్లా ఉరకలేయించినాం, 19 దాకా మేము చేతులకు తీసుకొచ్చినాం. అదే విధంగా మిగతా ఏదైతే మెట్రో రైలుకు సంబంధించి ఏ విధంగా శరవేగంగా పనులు పూర్తి చేసినా, ఒకవేళ మెట్రో పూర్తి కాకపోయినా, ఫ్లైఓవర్లు పూర్తి కాకపోయినా, రోడ్లు వెడల్పు కాకపోయినా, ఈ రోజు పరిస్థితి అగమ్య గోచరంగా ఉండు హైదరాబాద్ ది. సరే, నీళ్లు రావలేదని చెప్పట్లేదు. వాస్తవంగా ఫ్లైఓవర్ల మీద నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లను సక్రమంగా కిందికి వదిలే మార్గాలు ఏ విధంగా ఇంజనీర్లు డిజైన్ చేసిలో వాళ్ళు పునరుద్ధరించుకుంటారు. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. ఎందుకంటే వాటర్ కిందికి పోవాలి, ఫ్లో పోవాలి. కాబట్టి వాటి రిపేర్ వాళ్ళు ఏదైతే ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే ఆ కంపెనీ చేపట్టిందో ఆ పనిలో నిమగ్నమై ఉన్నారో, అదే విధంగా ఏదైతే మిగతా అధికారులు కూడా ఏదైతే ఎక్కడెక్కడ వరద ఉన్నదో అక్కడ పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా వాటర్ రాకుండా ఏదో పటిష్టంగా హైడ్రా గానీ, అదే విధంగా ఏదైతే హెచ్ఎండిఏ గానీ, ఇక మిగతా వాళ్ళ కార్యక్రమంలో మునిగిపోవాలని చెప్తున్నాం. మాకు ప్రత్యక్షంగా దయచేసి నాకు రీసౌండ్ వినబడుతున్నది. ఎందుకంటే నేను క్లియర్ చెప్తున్నా. ఇతరులు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి వారు మాట్లాడేంత వరకు. రైట్, మీరు కంటిన్యూ చేయండి. మాకు ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించమని ఒకవేళ వీళ్ళు ఇచ్చిన హామీలను రైట్. రామ్మూర్తి గారు ఏదో ఇష్యూ అనుకుంటాను, టెక్నికల్ ఇష్యూ మేబీ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపు మనం ఒక్కసారి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఎలా చూస్తారు శ్రీనివాస్ గారు? అంటే ఈ రోజు హైదరాబాద్ దుస్థితికి కారణం ఎవరంటారు, ఏంటంటారు? అసలు ఈ పరిస్థితుల నుంచి హైదరాబాద్ బయటపడగలుగుతుందా భవిష్యత్తులో అయినా? సార్, ఒకటి బ్రిడ్జెస్ ఎన్నేసినాము, అది బ్రిడ్జెస్ ఇన్నేసినాం అన్నేసినాం అని కాదు సార్ పాయింట్ అక్కడ. ఇప్పుడు గత ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఈ ఏదైతే ఈ వర్షం పడితే హైదరాబాద్ మొత్తం బోట్లు వేసి తిరిగే పరిస్థితి ఏర్పడిందంటే ఈ రెండు ప్రభుత్వాలు చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే గత ప్రభుత్వము ఏం చేసింది అనేది పక్కన పెడితే, ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ మిషన్ కాకతీయ అని చెప్పి అది కమిషన్ కాకతీయగా మారిపోయింది. ఇంకో విషయం ఏంటంటే బ్రిడ్జెస్ వేసినారు, మేము కాదనట్లేదు. ఇప్పుడు ఇష్యూ టాపిక్ వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంది? హైదరాబాద్ లో ఒక చిన్న వర్షం పడితే ఒక గంటల తర ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలబడిపోతుంది. అంటే మనం గతంలో ఉన్నటువంటి చోటమోట లీడర్లు కావచ్చు, చెరువులన్నింటినీ కబ్జా చేసేసి ఏదైతే ఈ నాలాలు ఉంటాయో ఆ నాలాలు ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వంపు ఎక్కడ ఉంటే నీళ్ళు అక్కడ పోతుంటాయి. ఆ పొయ్యి చెరువులు ఆ నిండే ప్రాంతంలో వీళ్ళు మొత్తం ఏకంగా ఈ ఇల్లులు కట్టేసేసి నాలను కుట్టించేసి వాటిని చిన్నగా చేసేయడం వల్ల ఇప్పుడు ఇవన్నీ కాలనీస్ అన్ని మునిగిపోతున్నాయి. మునిగిపోయినప్పుడు మళ్ళా ఇంకొక వాయిస్ ఏంటంటే ఈ ప్రజలు మునిగిపోయిన వాళ్ళు మొత్తము సార్ మొక్క వారి ఇల్లులు మునిగిపోతున్నాయి అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలా. ఇప్పుడు ఒక చోట 10,000 గజం దొరుకుతుందంటే హైదరాబాద్ లో ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను, కొన్ని నాలాల పక్కన 2 అమ్ముతున్నారు అంటే వీళ్ళు ఆలోచించకుండా మనకు జాగా దొరికితే చాలా ఈ పేద ప్రజలు టోటల్ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే అక్కడ
కొంటున్నారు. వాళ్ళు తెలిసి కొంటున్నారు, కొంతమంది ఈ కొనుక్కోవడం వల్ల చేసుకొని హైదరాబాద్ లో ఈ ఈ వర్షం పడితే వాళ్ళకు తినే ఐటమ్స్ తో సహా అయితే మేము మిత్రం మీ స్టూడియోలోనే ప్రాబ్లం ఉంది. స్టూడియోది లేదు డిస్క్ ఆయన ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది కానీ రీసౌండ్ అయితే కాదు అది. కాదన్నా మీ స్టూడియోది బదులు లేదు, మీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తోందండి. వారి ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటాను. రైట్, సరే శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపు ఒక్కసారి శ్రేయర్ యాదవ్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డోంట్ మైండ్ శ్రేయర్ యాదవ్ గారితో దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టండి. అందరూ మ్యూట్ లో పెట్టిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. నేను ఎవరిని అడుగుతున్నారో వారు మాత్రం అన్మ్యూట్ చేసి మాట్లాడండి కైండ్లీ. శ్రీహరి గారు వినిపిస్తోందా? అన్నా నేను మ్యూట్ లో పెట్టాను, మళ్ళీ అన్మ్యూట్ చేశాను ఇప్పుడే. రైట్ నా స్టూడియోలో మీరు కనబడాల్సిన ప్లేస్ లో వేరే ఎవరితో ఇంటర్వ్యూ వస్తుంది. ఇప్పుడు క్లియర్ గానే వస్తుంది, ఒక్కసారి చూడండి. సరే మరి మా స్క్రీన్ లో అయితే వేరే ఒక ఇంటర్వ్యూ వస్తుంది. మిగతా మిత్రులు కూడా అడగండి మీరు. మా స్క్రీన్ లో ఏం పర్లేదండి, క్లియర్ గానే వస్తుంది. సరే ఓకే అండి. నమస్తే ప్యానల్ లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. కోటేశ్వరరావు గారు చెప్పిందని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇక్కడ పార్టీలు నాయకులు ఈ 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇది కాదు చర్చ. అంటే మన సబ్జెక్ట్ పరిమితం అయ్యాం. ఈ రోజు మనం 4 సైడ్స్ లో ఈ రోజు నగరము ఎందుకు అంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో వర్షం పడగానే ఒక నగరం కాస్త నరకంగా ఎందుకు మారుతుంది అనే దాని మీదనే పరిమితం అయ్యాం. ఎవరు నింద వేయడం కానీ లేదా ఎవరికి వాళ్ళ ఆత్మస్థుతి పరనింద కాకుండా మనం వాస్తవాల లోతుల్లోకి వెళ్తే నగర నిర్మాణంలోనే ఇంతకుముందు అన్నట్టుగా మొదట్లో నగర నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే నగరీకరణలు జరిగినాయో అంటే పల్లెలన్నీ ధ్వంసమై పల్లెలలో ఉపాధి అవకాశాలు లేక కనీస జీవన అవకాశాలు లేక పుట్టకూడు పట్టుకుని హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కొందరు అయితే వాళ్ళ సంపాదనని మరింత రెట్టింపు చేసుకునే ఆశతో వచ్చినటువంటి వాళ్ళు కొందరు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వచ్చిన వాళ్ళు కొందరు. ఇలా నగరము పలు రకాల మనుషుల మధ్య అది ఒక అభివృద్ధి, ఒక క్రమ పద్ధతిలో జరిగిన అభివృద్ధి కాదు అది. దానివల్ల ఏమైందంటే హైదరాబాద్ నగరం మీ అందరూ తెలుసు, చుట్టూ అనేకమైనటువంటి వేలాది గ్రామాలు, దాదాపు 1450 గ్రామాలు, 360 నుంచి 400 చెరువులు అన్ని కలిసి అలా మహానగరంగా ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉండిపోయింది ఇవాళ. కాబట్టి నగర క్రమ పద్ధతిలో నిర్మాణం జరగకపోవడము, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హెచ్ఎండిఏలో ఎవరున్నారు, ఆ రోజు హెచ్ఎండిఏలో ఎవరున్నారు, అంతకంటే ముందు మహానగర నిర్మాణము దాని పాలక మండలి ఒక విజన్ తో ఉన్నట్టయితే గత 40-50 సంవత్సరాలు ఒక్కరోజు జరిగిన విధ్వంసం కాదు ఇది. ఒక రాత్రి 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంటారు, అంతకంటే ముందు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నటువంటి టీడీపీ హయాంలో జరిగిన విధ్వంసం కాదు ఇది. తలా పాపము తిలాపిడికడో ఏమంటారు, లేకపోతే తిలా పాపం తలాపిడికడో, ఆ సామెత నాకు సరిగా తెలియదు కానీ తిలా పాపం తలాపిడికడో అంటారు. అట్లా దీనిలో ఒక 30-40 ఏళ్లుగా నగరం విస్తరిస్తున్నటువంటి పద్ధతిలో ఆ విస్తరణ అనేది ఒక శాస్త్రీయంగా జరగలేదు. విస్తరణ ఎక్కడికక్కడ ఎవరికి అవకాశం దొరకడం అక్కడ ఉన్నారు. దానికి రాజకీయ నాయకులకు సంబంధించి కూడా వాళ్ళ అవసరాలు, ఓట్లు వాళ్లకు ఆ క్షణానికి అంటే ఇప్పటికిప్పుడు మేము ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏ గవర్నమెంట్ ఉపశమనాలు చూసారు అంటే గాయమైన కాడ మందు పెట్టి పుండు పెట్టడం తప్ప మొత్తం అసలు గాయాల కారణం ఏందని చూడలేదు. ఇది అంతా దాని వెనుక నేపథ్యం ఒక రోజుతోటో ఒక సంవత్సరంతోటో ఒక నాయకుడితోటో వచ్చింది కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. దాన్ని కరెక్ట్ నిజంగానే చిత్తశుద్ధితో కనుక దాన్ని సంస్కరిస్తే రాజకీయాలు కేంద్రంగా లేదా రాజకీయ ఓట్లే కేంద్రంగా లేదా పాలకులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ రాజకీయాలు నడిస్తే సరిపోతుంది, మా ప్రభుత్వం అధికారం ఉంటే సరిపోతుంది అనేది కాకుండా ప్రజల అభివృద్ధి కేంద్రంగా ఈ నగరాన్ని ఇప్పటికైనా సరే ఒక్కసారి సమీక్ష చేసి పునర్నిర్మాణం చేయడానికి, పునర్నిర్మాణం అంటే మొత్తం కూలగొట్టని కాదు, ఒక స్ట్రిక్ట్ గానే ఒక నిర్ణయం తీసుకొని ఇంకోటి సైంటిఫిక్ తో పాటు చట్టబద్ధం కూడా చేయాలి. అవును ఇక్కడ నుంచి నాలాలు ఉన్నాయనుకో వాళ్ళకి ఉపాధి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మూసి ప్రక్షాళన పెట్టుకుంది. దానికి డిపిఆర్ఏ లేదు కానీ ఉన్న ఇల్లు మాత్రం ఫస్ట్ కూలగొట్టింది. డిపిఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని కూలగొడితే ఏం కాదు. కానీ డిపిఆర్ రాకముందే ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తామని చెప్పి చూపించి దానికి డిపిఆర్ లేదు ఏం లేదు. మొత్తం మళ్ళీ పోయి అక్కడైనా ఏం చేస్తారంటే అంటే వీళ్ళు ఆ చిన్న ఎవరైతే ఉపాధి కోసమో లేదా గత్యంతరం లేకనో బతుకు తెరువు లేకనో ఆ నాలాల పొట్టి ఉన్న వాళ్ళందరినీ ఎలగొట్టించి వాళ్ళకి వేరే కాడ ఇంతకుముందు ఎవరైతే నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ వాళ్ళ ఆయనలో కట్టినవి ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వీళ్ళని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసారు తప్ప
ఆ డబుల్ బెడ్రూమ్లకు దాని లబ్ధిదారులు వేరే ఉన్నారు. ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళకి అవకాశాలు కల్పించి, అంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండానే ప్రయోగం కోసం ఈ అభివృద్ధి అనే పేరుతో చేసినటువంటి విధ్వంసం ఏతుందో ఇది రేపటి తరానికి మంచిది కాదు. ఇప్పుడు ఆల్రెడీ జీవిస్తున్న వాళ్ళ జీవనాలు, వాళ్ళ జీవిత విధానం మొత్తం విధ్వంసం అవుతుంది. ఇది ఎటు అంటే ఒక ప్రణాళిక లేని పాలకుల యొక్క చిత్తశుద్ధి లేని, ప్రణాళిక లేని తనం మాత్రమే వీటికి కారణం. కానీ వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ బతుకుల కోసం వచ్చిన వాళ్ళని మనం నిందించడము సరైనదా కాదంటే నిందించడం సరైనది కాకపోవచ్చు. కానీ ఇక వాళ్ళకి అంతకుమించి వాళ్ళకు కూడా గత్యంతరం లేదు కదా. వాళ్ళకి మనము ప్రభుత్వాలుగా ఉపాధి అవకాశంతో పాటు వాళ్ళకి సంబంధించిన కనీసం ఉండడానికి నిల్వ నీడను కూడా మనం కల్పించే బాధ్యత కూడా మన వెల్ఫేర్ స్టేట్ కదా. ఏదైనా సరే ఒక సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల పట్ల వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అవసరాలు చూసే బాధ్యత కూడా ప్రభుత్వందే. అంటే ఉద్దేశపూర్వకంగానే కొన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇవాళ సేమ్ అవే నాళాల మీద స్టార్ హోటల్ ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, మీరే ఇంతకుముందు అన్నట్టుగా ఆకాశ హర్షాలు ఉన్నాయి. వాళ్ళ జోలికి పోరు పాపం. ఈ 30 గజాలలో, 40 గజాలలో, 50 గజాలలో ఉన్నటువంటి పేదలు ఇల్లే ఫస్ట్ పోకూడతారు. కానీ మనకు కూడా లోతుగా పోయి అక్కడ పోయి ఆలోచిస్తే, నేను కూడా గతంలో వరదలు వచ్చినప్పుడు వరద బాధితులను ఆదుకోవడానికి తిరిగినప్పుడు చూసినాము. నిజంగానే అది చూస్తేనే మనకు అర్థమవుతుంటది. మనం నిజంగానే కాల్వల్లోనే ఉన్నాం, మోరిలోనే ఉన్నాం, మనం చెరువు అంచుకే ఉన్నాం, చెరువు FTL లోపలనే ఉన్నాం, FTL బయట కాకుండా FTL లోనే ఉన్నామని అర్థమవుతుంటది. కానీ వాళ్ళని అడుగు ఏమంటారు, మేము పైసలు పెట్టుకున్నాము, మాకు పలానోడు అమ్మిపోయినాడు. అమ్మినోడు ఎక్కడో పోతాడు. వాళ్ళకు ఇదే నగరం తరఫున ఇవ్వాల్సినటువంటి ఇంటి నెంబర్లు కానీ, అంటే హౌస్ ట్యాక్స్ ఉంటుంది, నీళ్ళ ట్యాక్స్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, అంటే ఒక నివాసానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు కనిపిస్తాయి. కానీ భౌగోళికంగా అక్కడ నివాసం ఉండడానికి అసలు అవకాశం లేని ప్రాంతం అది. వీటి ఇప్పుడు నిన్న ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ లో, నిన్న మొన్న ఉన్నటువంటి BRS లో కాకుండా ఒక అసలు ప్రణాళిక లేని పాలకుల యొక్క అధికారుల యొక్క అవినీతి, పాలకుల యొక్క ప్రణాళిక లేని తనము వీటన్నిటి కారణం. కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా నగరాన్ని మనం ఒక ప్రపంచ ఉన్నత స్థాయి నగరం అని పోలుస్తూ ఉంటాం. మళ్ళా అన్ని రకాలుగా జియోగ్రాఫికల్ గా ఏంటంటే మిత్రమా, హైదరాబాద్ నగరం అనేది అన్ని రకాలుగా, అంటే ప్రపంచంలో మానవహరణము 3 రకాలుగా ఎక్కువ జరుగుతుందని ప్రచారంలో ఉంది. అది అగ్నిపర్వతం ద్వారానో, సముద్రం ఉప్పొంగడం ద్వారానో, ఎక్కువ శాతం భూకంపాల ద్వారానో మానవహరణం జరుగుతుందని సహజంగానే మనం చూస్తాం. ఈ 3 లేవు హైదరాబాద్ నగరానికి. కాబట్టే విశ్వ నగరంగా దాన్ని చూస్తాం మనం. ఈ 3 లేవు. ఇట్లా సముద్రం ఉప్పొంగే పరిస్థితి లేదు, అగ్నిపర్వతాలు లేవు, భూకంపం వచ్చే పరిస్థితి లేదు. కానీ అన్నిటికంటే ఘోరంగా ఈ సరైనటువంటి వసతులు లేని దాంతో వేలాది మంది, ఒక రకంగా నాకు తెలిసి లక్షలాది మంది బాధపడుతుంటారు. దీన్ని ఎవరు మనం ఒక పెద్ద సమస్యగా, ప్రధానమైన సమస్యగా, కేవలం వరద వచ్చిన 4 రోజులు ఆ ఆహార పొట్టాలు పంపిన సముద్ర తీర ప్రాంతాలలో, లేదా సునామీ వచ్చినప్పుడు, లేదా నదులు పొంగినప్పుడు ఎట్లా చూస్తామో గట్లే ఈ హైదరాబాద్ నగరంలో కూడా ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఓ పులిహోర పొట్లం ఇచ్చో, ఓ నీళ్ళ ప్యాకెట్ ఇచ్చో, 5,000 10,000 ఇచ్చి చేతులు దులుపుకునే దాన్ని అదే ఒక మానవత సాయం కింద చూస్తున్నాం. కానీ అసలు మళ్ళోసారి రిపీట్ కాకుండా ఒక పునర్నిర్మాణం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దామనేటటువంటి ప్రణాళిక మాత్రము ఎవరికి లేదు. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఎవరికి ఆ చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఒక ప్రణాళికబద్ధంగా మాత్రం చేయగలిగితే నగరాన్ని నిజంగా దాని విశ్వనగరంగా, దాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది లేని వల్ల ప్రణాళిక లోపము, చిత్తశుద్ధి లోపము మిత్రమా. రైట్. ఒకసారి మనం కాంగ్రెస్ నాయకులతోటి మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు. నమస్కారం సార్, అందరికి నమస్కారం. ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, మిత్రులకు, ప్రతి ఒక్కరికి నమస్కారం. మనము చర్చించాల్సిన విషయం ముఖ్యంగా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వాళ్ళకు మనం ఏం సజెషన్ చేస్తే బాగుంటది, ఏం సలహాలు ఇస్తే బాగుంటది, మనం విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి గతంలో చేసిన అన్ని తప్పులే ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసానికి కారణం. తలా పాపం తలా పిడికడు అన్నట్టు అందరికి పడుతుంది. అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు జరుగుతున్నాయి. నిజానికి ఆ రోజులలో ఒక ప్లాన్ ప్రకారము డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే ఇలాంటి ఇబ్బంది ఉండకపోతుండే. నీరు అనేది పల్లానికి ఎరుగు, నీరు పల్లంకి ఎరుగు. మనం కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకు వాటర్, వర్షం పడే నీరు కాకుండా డ్రైనేజీ, మనం వాడుకున్న వాటర్ అనేది ఎటు పోవాలి, ఎటు దిక్కుపోవాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం చేస్తే బాగుంటుండే. ఇప్పుడే మనకు అంటే తక్కువ వర్షపాతానికే మనకు ఇంత ఇబ్బంది ఉంటే, అంటే కొన్ని ప్రాంతాలలో వర్షపాతము 20 మీటర్ల కంటే ఎక్కువ పడ్డప్పుడు పరిస్థితి ఏంది? ఈ రోజు 10 mm
తర్వాత చిన్న వర్షపాతానికి ఇంత పరిస్థితి ఉంది, పెద్ద పెద్ద వర్షాలు పడితే ఏ రకంగా ఉంటది, దానికి తగ్గట్టుగా మనకు ప్లాన్ చేస్తే బాగుంటది. దీనికి ఫస్ట్ హైరేంజ్ బిల్డింగ్లు అనేటివి బాగా అయినాయి. అంటే డెవలప్ అయినా కొద్ది ప్రజలు ముఖ్యంగా ఇక్కడ 1 కోటి మంది ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. బయట ఫ్లోటింగ్ కూడా 1 కోటి కంటే ఎక్కువ వస్తున్నారు. అంటే 2 కోట్ల కంటే రాష్ట్ర జనాభా 50% అబో మన హైదరాబాద్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటున్నారు. ఇక్కడ డెవలప్ ప్రశాంతమైన వాతావరణం ఉంది సెక్యూరిటీ పరంగా. మరి ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర హిందీ మాట్లాడితే ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఇండియా భారతదేశ ప్రజలందరూ వచ్చి ఇక్కడికి ప్రతి రాష్ట్రం వాళ్ళు నిజానికి 30% అబోవ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లోటింగ్ ఇక్కడ ఉపాధి కూడా బాగానే ఉంటుంది, కన్స్ట్రక్షన్ అనుకోండి ఇంకేదన్నా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడు మనం కూడా ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచే రకంగా ఉండాలి. ఇప్పుడు చెరువు మాయమైపోయినాయి, దానికి ఏ రకంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, దాన్ని తీస్తే బాగుంటుంది. అంటే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకోండి, దాని కాలువలకు సంబంధించినవి ప్రతిదీ కూడా మనకు పద్ధతి ప్రకారంగా తీసుకుంటే దాంట్లో ఇబ్బంది జరగదు. దానికి హైడ్రా తీసుకొచ్చినాము. హైడ్రాకు ఏ రకంగా సలహా ఇచ్చి ఏ రకంగా చేస్తే బాగుంటది, ఇప్పుడు అంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరినీ తీసేస్తే బాగుంటది. నిజానికి వాళ్ళు తక్కువ ధర వచ్చిందని అమాయకులు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళని ఏం చేసినా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చుకుంటా వాళ్ళని మారిస్తే బాగుంటది. దానికి తగ్గట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ 100% డబుల్ ఉండాలి. ఈ రోజు మనకు 100 మంది అంటే ఒక ఫ్లాట్ లో ఒక హైరేంజ్ బిల్డింగ్ లో సుమారుగా 1000 మంది ఉంటున్నారు. ఆ 1000 మందికి తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ కూడా బయటకు పోయే రకంగా ప్లాన్ చేయాలి. అది ఖచ్చితంగా మన దగ్గర కాక దూరం ప్రాంతాలకు పోయేటట్టు ఉండాలి. ఈ బ్రిడ్జిలు వేసుకున్నాము, ఎన్ని డెవలప్మెంట్ చేసినా ఆ డెవలప్మెంట్ కు తగ్గట్టు భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా మనం ప్లాన్ చేయాలి. అదే రకంగా ఇక్కడ ఏమైతుందంటే మన ఈ వ్యవస్థలో ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనకు మెట్రో ఫస్ట్ విడత మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈ రోజు కూడా సెకండ్ ఫేజ్ గా తీసుకొచ్చి దూర ప్రాంతం అంటే చుట్టూగా ఇప్పుడు ఒక 40-50 కిలోమీటర్లు కాదు 100 కిలోమీటర్ల చుట్టుపక్కల కూడా డెవలప్ అయితే ఉంటే ప్రజలు కూడా అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఉంటది, ఎక్కడ మనకు ఉపాధి ఉంటది, ఎక్కడ ఉంటది అనే ఉద్దేశంలో అక్కడ వెళ్తుంటారు. ఇది ఏమైతుందంటే ఒక 40-50-100 కిలోమీటర్ల లోపల కాదు, ఎక్కువ ప్రాంతంలో ప్రతి ఏరియాను డెవలప్మెంట్ చేయాలి. ఒక ఏరియా కాకుండా ప్రతి ఏరియాను ఒకటి IT సెక్టర్ గా, ఇంకో దగ్గర పరిశ్రమలు, ఇంకో దగ్గర ఇంకా మెడికల్ కు సంబంధించింది, ఇంకో దగ్గర వ్యవసాయానికి, ఇంకో దగ్గర ఇదే రకంగా చేసి పార్కులను అభివృద్ధి చేయాలి. ఈ పార్కులను కూడా ఇప్పుడు కొత్త మనము ఏదైనా వెంచర్ చేసినా, కన్స్ట్రక్షన్ చేసినా, విల్లాస్ దగ్గర చేసినా, ఎక్కడ చేసినా వాళ్లకు ఖచ్చితంగా నామ్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను మార్చే రకంగా చేయాలి. ఇప్పుడు ఇంకుడు గుంత వ్యవస్థ ఉంది, ఇంకుడు గుంత వ్యవస్థలో ఇంకా ఎక్కువ చేయాలి. ఇంకోటి 10% ఉంది, 15% ఉంది, వాళ్ళు ఖాళీ ప్లేస్ ఇచ్చే ఆ ఖాళీ ప్లేస్లను కూడా ఆక్రమిస్తున్నారు. అది ఏ రకంగా అంటే వాళ్ళకి తెలుసు మనం తప్పు చేస్తున్నాం, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనం తప్పు చేస్తున్నామో ఆ తప్పును వాళ్ళు అధికారులు చేస్తున్నారు, ప్రజలు చేస్తున్నారు, పాలకులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పాపంతో దీంట్లో ఉన్నది. ఆ పాపాలను తగ్గించే రకంగా ప్రయత్నం చేయాలి. ఇంకోటి RRR అనేది కూడా అంటే ఔటర్ రింగ్ రోడ్డు కూడా పెంచితే ప్రజలు బయటకు పోవడానికి ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అది డెవలప్ చేసుకుంటా డ్రైనేజీని పెంచాలి, గ్రీనరీ పెంచాలి, చెట్లను పెంచాలి, ఇంకెన్నో రకాలుగా చేసుకుంటూ పోతుంటేనే మనము ఉంటది. లేకుంటే భవిష్యత్ తరాలకు మనం పాపమే అంటగట్టేటట్టు ఉంటది. ఇది మన హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం. నిజానికి హైదరాబాద్ కొద్దిగా సేఫ్ గా ఉంటుంది. అంటే నేను ఈ మధ్యలో బయట రాష్ట్రాల్లో కూడా పోయినా, ఢిల్లీ పోతే గంటలు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. బాంబే దగ్గరగా బెంగళూరులో కూడా ఉంది. అంటే అన్ని ప్రాంతాలలో ఉంది. కానీ వాళ్ళకంటే ముందు మనము ఈ పరిష్కరించే రకంగా దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటది అనేది మీ సలహాలు ఇవ్వండి. నా సలహా ప్రకారం డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి. ఈ ఎంకరేజ్మెంట్ చేసిన అంటే అక్రమ నిర్మాణాలను పూర్తిగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. దానికి అధికారులు ఇచ్చిన పర్మిషన్స్ ఏ అధికారి ఇచ్చిండు, ఎవరు చేసిన పాపము, దాన్ని క్లియర్ గా చేయాలి. ఇంకోటి ప్రభుత్వ పరంగా జరిగిపోయింది. ఈ రోజు ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఇచ్చేసి, ఎమర్జెన్సీ వ్యవస్థ నుంచేసి ఎమర్జెన్సీ వ్యక్తులను అంటే ఒక ఎక్కువ టీంలను చేసేసి ఖచ్చితంగా తీసేసే రకంగా ఉండాలి. గతంలో ఈ డ్రైనేజీలో కొట్టుకోపోయిన చరిత్ర కూడా ఉంది. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గుర్తు చేసుకొని భవిష్యత్తులో జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్ ఉండాలి. ఎంకరేజ్మెంట్ అనేది
అంటే అక్రమ నిర్మాణాలను తొలగించాలి, మరియు ఇంకేదైనా టెక్నికల్ గా నీరు ఇనికేటట్టు ఉంటే బాగుంటది. కొన్ని ప్రాంతాలలో ఇంకుడు గుంతలు ఇంకా లోతుగా తీసేసి ఎక్కువ నీళ్లు ఇంకేటట్టు ఉంచాలి, మరియు బయటకు ఫ్లోటింగ్ అనేది మన దగ్గర ఉండకుండా బయటకు వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేయాలి. అది ఇంజనీరింగ్ టెక్నికల్ గా ఉండేవాళ్ళు, మేధావులు దానికి సంబంధించిన సలహాలు తీసుకొని భవిష్యత్తు తరాలకు మనం మంచి చేసే రకంగా చూడాలి. దాని మీ 4 సైడ్ టీవీ ద్వారా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మనం మాట్లాడుకొని చర్చించుకొని ఒకరు మాట్లాడితే ఒకరి మీద విమర్శ వద్దు. భవిష్యత్ తరానికి ఇప్పుడుకి మనము ప్రశాంతంగా ఉన్నాము. తెలంగాణ ప్రాంతం అన్ని రకాలుగా ప్రశాంతమైనది, అందుకోసానికి డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుగుతో పాటు తెలంగాణ వాసులతో పాటు 50% బయట వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర, రాయలసీమ అని లెక్క చూడకుండా ఇండియా మొత్తం మినీ ఇండియానే ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే రకంగా ఉండి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అరే హైదరాబాద్ లో ఉన్నాము, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాము, సంతోషంగా ఉండాలి. భవిష్యత్తు గురించి ప్లాన్ చేసి ఈ రకంగా చేస్తే బాగుంటది అనేది చేస్తే బాగుంటది. మీ సలహాలు కూడా ఇవ్వండి. రామచంద్ర గారు ఒకవైపు జిహెచ్ఎంసీ పని చేస్తోంది, మరోవైపు హైడ్రా కొత్తగా పెట్టారు. హైడ్రా కూడా కొంత పని చేస్తోంది, ఎక్కువ హైడ్రా కూడా బాధ్యతలు తీసుకుంటోంది మధ్య ఈ విషయాలకు సంబంధించి. అయినా కానీ అంటే అనుకోకుండా కాదు, ప్రతి సంవత్సరం వర్షాలు వస్తుంది. వర్షాలు వచ్చినప్పుడే మనం ఈ మాటలు మాట్లాడుతున్నాం, ఇంకిపోయినప్పుడే ఉపద్రవాలు వచ్చినప్పుడే మాట్లాడుతున్నాం. ఈ వర్షంతో పాటు వాటర్ ను కూడా సేవ్ చేసుకుంటే, దాన్ని మనము కాపాడుకుంటేనే భవిష్యత్ తరానికి బాగుంటది. మనకు ఈ ఒక కాలం కాదు, అన్ని కాలాలు వస్తాయి. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, అన్ని కాలాలకు తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షం నీటిని కాపాడుకోవాలి. భవిష్యత్ తరానికి మనము ఇచ్చేటట్టు, అంటే ఈ సంవత్సరం కాదు, ఇంకో 10 సంవత్సరాలైనా కానీ దానికి తగ్గట్టే ప్లాన్ ఇవ్వాలి. ఇండ్లు కట్టుకున్నా, హై రేంజ్ బిల్డింగ్లు కట్టుకున్నా, ఇంకేవి డెవలప్ చేసినా దానికి తగ్గట్టు వాళ్ళే ముందు మనం ఈ రకంగా చేస్తే, మీరు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు ఖాళీ ప్లేస్ ఇంత ఇవ్వాలి, ఇంకుడు గుంతలు ఇంత ఇవ్వాలి, అన్ని ఉన్నాయి నామ్స్. కానీ దాన్ని కఠినంగా పాటించడం లేదు. ఆ పాటించే రకంగా చేయండి. ఎవరైనా పాటించకుండా ఈ రోజున్న ప్రతి ఇంటిని కూడా చెక్ చేసుకోండి. ఇల్లీగల్ గా అక్రమంగా ఏదన్నా ఉంటే దాని మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా, అదే తప్పు జరిగిన వాళ్ళకు కూడా ఒక సీత కన్నుతో, అంటే వాళ్ళకు కూడా మంచి జరిగేటట్టు చూసి వాళ్ళకి ఇంకో దగ్గర ఇప్పియడమా, లేకుంటే తక్కువ ప్రభుత్వ భూములు అంటే దూర ప్రాంతంలో ఇచ్చడా, ఏదో ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ టీవీ వాళ్ళకు 4 సైడ్ టీవీ వాళ్ళకు కూడా కోరుకుంటున్నా ఏంటంటే, మీ సలహాలు అనేటి భవిష్యత్ తరానికి బాగా ఉండేటట్టు మీరు ప్రజలకు అందరికీ ఉపయోగపడే సలహాలు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సూచనల ప్రకారం ఇవన్నీ పబ్లిక్ లో, ప్రజల్లో వెళ్తున్నాయి. మార్పు ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో మీ కృషి బాగుంటుంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఓకే అండి. కోటేశ్వరరావు గారు, ఒక విషయం అంటే, ఏ రాజకీయ పార్టీ కూడా తమదే తప్పు, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అనేక ఏళ్ళు పాలించింది. ఈరోజు హైటెక్ సిటీ వరకు ఆల్మోస్ట్ వాళ్ళ హయాంలో కొంతవరకు డెవలప్ అయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చినప్పుడు, లేకపోతే కాంగ్రెస్ హయాంలో గచ్చిబౌలి ప్రాంతం వరకు వెళ్ళింది. ఈరోజు మరింతగా విస్తరిస్తోంది. నానక్రామ్ కూడా దాటిపోయి, ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయి ఈరోజు హైదరాబాద్ విస్తరిస్తోంది. సరే, గతంలో జరిగినటువంటి తప్పులంటే వదిలేద్దాం. ఇప్పటి నుంచైనా కానీ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకా మిగిలినటువంటి చెరువుల ఆక్రమణలకు గురి కాకుండా కావచ్చు, ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వీటి గురించి ఆలోచిస్తాయా, లేకపోతే ఎంతసేపటికి మనకెంత వస్తోంది, లేకపోతే ప్రభుత్వ ఆదాయం ఎంత వస్తోంది, ఇక్కడి వరకే పరిమితం అయిపోతాయి ఆలోచించకుండా? ఒకసారి అన్మ్యూట్ చేయండి కోటేశ్వరరావు గారు. రేవంత్ రెడ్డి సర్కారు అధికారానికి వచ్చిన తర్వాత ఇది 2వ వర్షాకాలం. హైదరాబాద్ నగరంలో అంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో వచ్చినటువంటి వరదల గురించి ఆయనకి తెలుసు, లేదా ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఉంటున్నారు కనుక హైదరాబాద్ గురించి రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఏమీ లేదు. ఎప్పుడైనా ఈ వరద నివారణకు సంబంధించి లేదా దానికి ఆటంకంగా ఉన్నటువంటి ఆక్రమణల గురించి ఎట్లా తొలగించాలి ఏమిటి అని ఒక్కటి సమావేశం అయినా నిర్వహించి ప్రజల నుంచి, వివిధ సంస్థల నుంచి, మేధావుల నుంచి తీసుకున్నటువంటి సలహాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రతినిధి సలహాలు ఇవ్వండి అని అడుగుతున్నారు, మంచిదే. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఈ 1.5 కాలంలో ఎన్ని సమావేశాలు పెట్టారు, ఎన్ని సలహాలు తీసుకున్నారు, అసలు ఎవరిని అడిగారు అనేది ప్రశ్న. అందువలన పూర్తి నిర్లక్ష్యం. అసలు ఏ
పెట్టినప్పుడు హైడ్రా పెట్టినప్పుడు అక్రమంగా అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి గొప్పగా ప్రకటించారు. ఎంతమంది అధికారులు లేకపోతే ఎంతమంది సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. తెలీదా? కూల్చివేతలు చేశారు కదా, ఆ అక్రమాలకి కూల్చివేతలు చేసినప్పుడు వాటికి అనుమతి ఇచ్చినటువంటి సిబ్బంది అధికారుల మీద ఎంతమంది యాక్షన్ తీసుకున్నారు? అది ఏమీ ఉండదు. అదేవిధంగా నాలాల ఆక్రమణల గురించి లేదా ఆటంకాల గురించి అందరూ చెప్తున్నారు. పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్నట్టుగా ఎందుకని ప్రభుత్వం ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క ప్రాంతమైనా మొత్తం నగరం మొత్తం ఒకేసారి చేయాలంటే అది సాధ్యమయ్యేది కాదనేది అందరికీ తెలుసు. కనీసం మోడల్ గా ఒక్క ప్రాంతంలోనైనా వర్షం పడినప్పుడు ఇట్లాంటి ట్రాఫిక్ లేకపోతే వరద నీటి సమస్య లేకుండా ఒక్క ప్రాంతం అయినా డెవలప్ చేశారా? చేయలేరా? చేయకపోతే ఎందుకు? పరిపాలన ఎందుకు? గొప్పలు ఎందుకు? లక్షల కోట్ల బడ్జెట్లు ఎందుకు? ఈ కబుర్లని ఎందుకు అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు డెవలప్ అయ్యే సిటీస్ అంటే సరే గతంలో పొరపాట్లు జరగలేదా, వాటిని సరిదిద్దుకోవాలి, ఇక్కడి వరకు ఒకటి. కానీ ఇక భవిష్యత్తులో చాలా ఇంకా సిటీ చాలా విస్తరిస్తుందని చెప్తున్నారు. రోడ్లు కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్లు కావచ్చు, లేకపోతే ఈ చెరువుల విషయం కావచ్చు, అసలు వర్షం పడితే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయో అనేటువంటి ఆలోచన ఇప్పటికైనా ఉంటే భవిష్యత్తు నగరాన్ని కాపాడుకోగలరు. అదే విజయ్ గారు, భవిష్యత్తు గురించి తర్వాత భవిష్యత్తు గురించి అందరు కబుర్లు చెప్తారు, మనం కూడా చెప్పుకుంటాం కబుర్లు. ఇప్పుడు ఉన్న దాని గురించి ఈ ఏడాదిన్నర కాలంలో నిర్దిష్టంగా ఒక్క ప్రాంతంలో జరిగినటువంటి చర్య ఏమిటి? రిపేర్లు కావచ్చు, తొలగింపులు కావచ్చు, లేదా ఇతరత్ర ఏమైనా అసలు కనీసం అడిగిన పాపాన పోయారా? ఒక ప్రణాళికను రూపొందించడానికి ఎంతకాలం పడుతుందండి? దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉంటారు కదా. గతంలో హైదరాబాద్ నగరంలో వస్తున్నటువంటి వరదల నివారణకు సంబంధించి జేఎన్టీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని గత ప్రభుత్వం పక్కన పడేసింది. పోనీ దాన్నైనా వీళ్ళు దుమ్ము దులిపి దానిలో ఏం చెప్పారు, దాన్ని ఎట్లా అప్డేట్ చేయాలి అని ఏమన్నా పోనీ సలహాలు ఏమన్నా తీసుకున్నారా ఏడాదిన్నర కాలంలో? మూసి ప్రక్షాళన, సుందరీకరణ ఈ హడావుడి చేశారు తప్ప మొత్తంగా నగరం ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒక మూసే కాదు కదా. మూసీ ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం, నో డౌట్. అదే ఒక్కటే కాదు కదా, మిగిలినటువంటి ప్రాంతాల గురించి ఏమి చర్యలు తీసుకున్నారు? ఎగ్జాక్ట్లీ అది సమస్య. అటువంటి దిశగా ఒక్కటంటే ఒకటి నిర్దిష్టంగా ఫలానా చర్య తీసుకున్నాము, ఫలానా సలహా అడిగాము, ఫలానా ఒక నిపుణుల కమిటీ వేశాము, వాళ్ళు ప్రాథమిక నివేదిక ఇచ్చింది అని చెప్పేసి చెప్పమానండి. రామచంద్ర గారు ఏదో చెప్పదలుచుకుంటున్నారు మీరు అడిగే వాటికి కాంగ్రెస్ నుంచి. రామచంద్ర గారు చెప్పండి. సార్ ప్రతి విషయాన్ని ప్రభుత్వ పరంగా క్లియర్ గా తెలిసి ఉంటాయి. ప్రతి అధికారులను కూడా సమావేశమై దానికి జరగకుండా ముందు జాగ్రత్త చర్య తీసుకుంటారు. ఆ చర్య తీసుకోకపోవడం అనేది ఉండదు. సుమారుగా 300 ఎకరాల కంటే ఎక్కువ కబ్జాలు ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం తీసుకున్నది అనేది మీరు వింటున్నారు. నిజానికి కూడా జరిగింది. అదే కన్వెన్షన్ లో క్లియర్ చేసినారు. అలాంటి ఎన్నో క్లియరెన్స్ కూడా చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు ఒక 20-30% కావచ్చు, 60-70% కూడా ఇంకా ఇల్లీగల్ గా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాళ్ళు అక్రమ నిర్మాణంలో ఉన్న అమాయకులను తొలగించేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా చేయాల్సింది. మీరు అన్నట్టు ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి తెలుస్తుంటది. మీరు నిపుణుల కమిటీ అంటున్నారు. నిపుణుల కమిటీతోనే సలహాలు తీసుకొని ఎమర్జెన్సీగా సంబంధించిన అత్యవసరంగా ఏమేం చేయాలనే కార్యక్రమం రోజువారీగా జరుగుతూనే ఉంటది. అత్యవసర కార్యక్రమాలు జరిగిన ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు పెరిగినప్పుడు ఇబ్బందులు జరుగుతున్నాయి. దానికి తగ్గట్టే ప్రభుత్వం చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అంటే మనమే అంటే ప్రభుత్వం. మనం కూడా ఎలాంటి ఈ సమస్య ఉన్నా ఈ టీవీ ద్వారా అనుకోండి, పత్రికల ద్వారా అనుకోండి, మన వాక్ స్వతంత్రం ద్వారా కూడా తెలిపితే ప్రభుత్వానికి ఖచ్చితమైన నిర్ణయాలు ప్రతి విషయం కూడా చేరవేరే రకంగా ఉంటదండి. దాంట్లో మనము ప్రభుత్వాన్ని కూడా అంటే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పటికి కూడా రోజువారీగా కార్యక్రమాలు అనేటివి ఖచ్చితంగా జరుగుతుంటాయి. ఎమర్జెన్సీగా ఏవి చేయాలి ఏంటి అనేది జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీరు కూడా తెలుసుకోండి. ప్రభుత్వ భూములలో కబ్జాలు ఉన్నాయి, తీయడం జరుగుతుంది. కన్వెన్షన్ తీసినారు, అట్లా ఇంకెన్నో తీస్తున్నారు. ఇన్ని జరిగినా
తీసినది 20%, ఇంకా 70-80% అయితే ఖచ్చితంగా చేయాల్సింది ఉంది. అవన్నీ క్లియరెన్స్ చేయడానికి మనకు ఎంతో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎన్నో సమస్యలు ఉంటాయి, లీగల్ సమస్యలు ఉంటాయి, తర్వాత పాలనా పరంగా ఉంటది, అధికారుల సమస్య, తర్వాత పొలిటికల్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా లీగల్ సమస్య కంటే పొలిటికల్ సమస్యనే ఉంటది. ఒకరికొకరు రక్షణగా ఉంటారు, ఒకరు అది అన్నిని క్లియర్ చేసి చేయించే బాధ్యత మనదండి, ఎవరిదో కాదు, అందరు కలిసి చేయాల్సిన బాధ్యత. రైట్ రామ్మూర్తి ఒక నిమిషం రామచంద్ర గౌడ్ గారు, మా ఇంటి చుట్టుపక్కలే వర్షాలు వచ్చిన తర్వాత డ్రైనేజ్ లో తీసి మట్టి తీసి బయట పైనేశారు. అది మళ్ళా వర్షాలకి ఆ డ్రైనేజ్ లోనే కలిసిపోయింది. ఈ నిర్వాకాన్ని ఏమనాలి? తెలీదా? అధికారులకు తెలీదా? అది అధికారులు తెలీదా? తెలుసు, అన్ని తెలుసు. రాకముందే తీయాలనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా వర్షాలు వచ్చిన తర్వాత తీస్తే మళ్ళీ వర్షాకాలం రైట్. సరే రామ్మూర్తి గారు తీయంగానే 10 రోజులకు 15 రోజులకు తీయాల్సి ఇచ్చింది. అది రైట్. రామ్మూర్తి గారు చేసిన తర్వాత 10 days తర్వాత దాన్ని మొత్తం తీసేయాల్సింది. అది రైట్. రామ్మూర్తి గారు చెప్పండి, తర్వాత శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే ఒకళ్ళ మీద ఒకరు, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోడు, మనం ఎంతైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి. కానీ హైదరాబాద్ సమస్య 1908 లో ఏదైతే భారీ ఎత్తున ఓన్లీ 3 రోజుల్లోనే 16 సెంటీమీటర్ల వర్షం కొడితే దాదాపు 20,000 మంది చనిపోయింది. అవును. అదే విధంగా దాదాపు వాస్తవం 20,000 మంది చనిపోయిండు, 15,000 చూస్తున్నారు కానీ 20,000 పైచిలుగా చనిపోయింది. దాని తర్వాత దాదాపు 20,000 నుంచి 30,000 ఇండ్లు దాదాపు కొట్టుకపోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడున్న నిజాములు కరకట్టగా నిర్మించి అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ సేఫ్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషించడం అన్నది వాస్తవం, నిజం. దీని ఎవరు కూడా చరిత్ర, దీని ఎవరు అంగీకరించలేరు. అదే విధంగా హైదరాబాద్ ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఏదైతే 48 లో మనం కలిసిన తర్వాత 8 సంవత్సరాలే మనం సపరేట్ గా ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో 60 సంవత్సరాలు కలిపిన తర్వాత ఈ 60 ఏళ్ళు ఎన్ని చెరువులు, ఎన్ని కుంటాలు, ఏ విధంగా అన్యాక్రాంతమైన, ఏ విధంగా కబ్జా చేసిండ్రు అన్నది వాస్తవంగా ఇప్పుడు 134 చెరువులు ఏదైతే ఇప్పుడు హైడ్రా కిందికి వచ్చినాయి. దాదాపు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా వాళ్ళు వెంచర్లు చేసిండ్రు. 40-50 ఏళ్ల నుంచి జరిగిన ఈ తంతును బీఆర్ఎస్ పైన, ఏదైతే అప్పుడున్న టీఆర్ఎస్ పైన ఇప్పుడున్న బీఆర్ఎస్ పైన పదే రుద్దుతున్న ఈ ఇరు పార్టీలకు సూటిగా చెప్తున్నా, అక్కడికి వెళ్దాం, అన్ని చెరువుల కాడికి వెళ్దాం, అన్ని చెరువుల దగ్గర అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేద్దాం. ఎవ్వరు 40 ఏళ్ళు 50 ఏళ్ల కంటే ముందు నుంచి ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు, అదే విధంగా వాస్తవంగా చెరువుల దగ్గరనైనా అదే విధంగా మూసి పరివాహక ప్రాంతంలో మాక్సిమం పేదవాళ్లే ఉన్నారు. వాస్తవంగా మీరు తెలుసుకోండి, కొంతమంది ఉన్న వాళ్ళ ఇల్లు వీళ్ళు నోటీసులు ఇచ్చు తూతూ మంత్రంగా వాళ్ళను, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, ఏదో పేదోని ఇల్లు కూడా కొడితే ఉన్నోడు డబ్బులు ఇస్తాడు, ఉన్నోడు డబ్బులు ఇస్తే నోటీస్ వస్తుంది, పేదోనికి మాత్రం పక్క ఇల్లు కూడా కొడతారు. నోటీస్ ఉన్నా, కోర్టు నుంచి ఏమున్నా ఇల్లు కూడా కొడుతున్నాయి. ఎందుకంటే ఈ విషయంలో కాకతీయులను కూడా గుర్తు చేసుకోవాలండి. తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే చెరువులు ఉన్నాయో, ఏదైతే గొలుసు కట్ చెరువు, ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువు, ఒక చెరువు నిండిన తర్వాత ఒక చెరువు, ఇట్లా చెరువుల నుంచి ఏదైతే ఒక మార్గం ఉంటుందో ఆ మార్గాన్ని కబ్జా చేసి హైదరాబాద్ కు అభివృద్ధికి ఆటంకం అయిన ఈ 60 ఏళ్ల పాలకులనే అనాలి తప్ప, ఇప్పుడు మేము కొంత చేయడానికి ప్రయత్నం చేశాం. మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి. వాస్తవంగా చెప్తున్నా, 9.5 ఏళ్ళలో 2-3 సార్లు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు తక్షణ కర్తవ్యంగా మేము చేసినాం. ఇప్పుడు మేనేజ్మెంట్ లోపు అనుగుణంగా ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే హైడ్రా కూల్చివేతల మీద ఉన్న కాన్సన్ట్రేషన్, హైడ్రా తరఫున ఏదైతే హైడ్రా అడ్డు పెట్టుకొని దోచుకుంటున్న ఏదైతే భూముల మీద, అదే విధంగా ఏదైతే వ్యక్తుల ఆస్తుల మీద, అదే విధంగా ఏదైతే డబ్బుల మీద ఉన్న కాంక్ష. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అదే విధంగా హైడ్రా రంగనాథ్ కూడా ఏ విధంగా ఏదైతే ఇది అడ్డ పెట్టుకొని డబ్బులు సంపాదించారు నేను అనలేదని, వాళ్ళ ఎమ్మెల్యేలో క్లియర్ గా చెప్పిండు. హైడ్రా అడ్డం పెట్టుకొని రంగనాథ్ డబ్బులు సంపాదించి రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి ఇస్తున్నాడని వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిండు. ఎవరు కొత్తగా ఎవరు చెప్పలేదు. అదే విధంగా హైదరాబాద్ వరదలు ఏదైతే వీళ్ళు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ చిన్న వర్షం పడ్డా ఇప్పుడు మొత్తం ట్రాఫిక్, ఎందుకంటే ఒక మామూలుగా తీసుకుందాం, కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వచ్చినా, లేకపోతే వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చినా, విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చినా, ఇతర ప్రాంతాల నుంచి ఏదే విధంగా కర్నూలు, కడప, బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చినా అది ఎంత సమయం పడుతుందో అంత సమయం కంటే లోపలి పోనీకి అంత సమయం పడుతుంది వీళ్ళు వచ్చిన తర్వాత. మళ్ళీ వీళ్ళు ట్రాఫిక్ జామ్ కి వీళ్ళే ముఖ్య కారణం. ముఖ్యమంత్రి వస్తే 1-2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. వీళ్ళ మంత్రులు పోతే పైకి హెలికాప్టర్ పోయినా కూడా కింద మొత్తం ట్రాఫిక్ ఆపుతారు, సినిమాలు ఆపినట్టు. ఆ విధంగా 34-32 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు ఈ మంత్రులు. డబ్బు వృధా చేస్తున్నారు, మెయింటెనెన్స్ లేదు, దాని విధంగా నీటి సరఫరా సరిగ్గా లేదు, కరెంటు సరఫరా సరిగ్గా లేదు. చిన్న వర్షం కొడితే కరెంటు పోతున్నది. అప్పుడు మేము ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. తెలివి కల్లోడు పరిపాలన కూడా అయితే 100%
సక్రమంగా నడుస్తుంది. ఏదైతే వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని రంగాల్లో వైఫల్యం చెంది హైదరాబాద్ ను కష్టాలను పెడుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో మేము కూడా చూడండి, కమాండ్ కంట్రోల్ పెట్టి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయినా చిటికలో చేసే ఉపాయం చేశాం. అది వాడుకోండి, అది సక్రమంగా వాడుకో. దాన్ని తీసుకుపోయి గెస్ట్ హౌస్ చేసుకొని అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు కంప్లీట్ గా. మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం అందులోకే వస్తున్నది. మొత్తం మెడికల్ పెట్టుకుంటున్నారు. ఎక్కడ ఏ భూమి ఉన్నది, ఎక్కడ ఏ ఎకరాలు ఉన్నాయి, ఎక్కడ ఏ సర్వే నెంబర్ అని మొత్తం కంప్లీట్ గా మొత్తం భూముల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల జీవన వ్యవస్థ మీద లేదే. వీళ్ళకు వరదలు వచ్చినా పట్టించుకోరు. ఒక మంత్రి వాడు, ఒక ఎమ్మెల్యే వాడు, అక్కడున్న పాపం కార్పొరేటర్లు అవస్థ పడుతున్నారు. ఎందుకంటే దాంతో పాటు అదే విధంగా అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది అదే విధంగా ఏ విధంగా వాళ్ళకి కష్టపడుతున్నారో చూడండి. అదే విధంగా ఎంత కష్టాలండి వీళ్ళు వచ్చిన తర్వాత. ఒక్కొక్క కన్నీటి చిలుకులు వాస్తవంగా వర్షంలో తడిసిపోతున్నాయి. గుడిసెలు కూడా కొడుతున్నారు, చిన్న ఇల్లులు కూడా కొడుతున్నారు. పాపం చిన్న పిల్లలు కూడా స్కూల్ వచ్చేంత వరకు వాళ్ళ ఇల్లు లేదు. ఏ విధంగా పరిపాలన, ఎంత కక్ష తీర్చుకుంటున్నారు ప్రజల మీద. మీరు ప్రజలకు నిర్వాసితులను తీసుకపోయి ఇల్లు కట్టించి ఇంట్లో ఉంచేది పోయి వాళ్ళ ఇల్లులు కూలగొట్టి రోడ్ల మీద వేస్తున్నారంటే మీ కర్కశమైన ప్రభుత్వం, కన్నీళ్ళ విలువలు ప్రభుత్వం. అంటే రామ్మూర్తి గారు ఇప్పుడు కబ్జా అయినటువంటి చెరువులకు సంబంధించి సరే, వారు కేవలం పేదలను టార్గెట్ చేస్తున్నారు, బడాబాబులను వదిలేస్తున్నారు అనేటువంటి చర్చ వచ్చింది. సరే, ఈవెన్ ఐ డు అగ్రీ కొంతవరకు. కానీ అసలు ఈ కబ్జా అయినటువంటి చెరువుల్ని ప్రక్షాళన చేయాలంటే వీరు చేసేటువంటి ప్రాసెస్ కాకుండా మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉందంటారా? నేను నీకు చిన్న విషయం చెప్తా అండి. కబ్జాలు అనకండి, ఎందుకంటే అవి పట్టా భూములే. ఎందుకంటే చెరువులో భూములు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఏదైతే భూములు పట్టా భూములే ఉంటాయి, ఆ పట్టా భూములలో ఏదైతే వెంచర్లు, వాస్తవంగా మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి, వెంచర్లు వేసి ఒక 30-40 సంవత్సరాల నుంచి జరిగిన తంతి. ఎందుకంటే ఏదైతే ఆ సర్వే నంబర్లను మొత్తం కంప్లీట్ గా అక్కడ ఉన్న రైతులు అమ్ముకోవడం వల్ల చెరువు ఆనుకునే ఉన్నాను సంబంధించినవి. చెరువు ఏదైతే అక్కడ వెంచర్లు చేసి ఆ వెంచర్లు చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా చిన్న సబ్జెక్ట్, ఎందుకంటే ఒక 30-40 ఎకరాల చెరువు ఉన్నది అనుకో, దాని పక్కన ఏదైతే ఒక వెంచర్ చేసి ఆ వెంచర్లు కాస్త ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కలుపుకుంటే వేయండి. ఈ విధంగా ఆ చెరువులను కబ్జా చేసి అంతే తప్ప గానీ ఇప్పుడే కబ్జా కాదన్నారు కదా. నేను కబ్జా చేసింది ఇప్పుడున్నటువంటి అమాయకులను అనట్లేదు, ఆ రోజు బడాబాబులు ఆ రోజు ఫ్లాట్లు వేసినటువంటి వాళ్ళని అంటున్నాను. నేను చెప్తా వినండి, నేను పూర్తిగా చెప్పనివ్వట్లేదు. ఎందుకంటే ఏదైతే పట్టా భూముల తర్వాత ఏదైతే మిగతా ముందుకు జరిగిన వాళ్ళకి కబ్జా అంటున్నా, ఆ ముందుకు జరిగినది ఇప్పుడు కాదు, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉన్నది. మొత్తం డాటా తీసి ఆల్రెడీ వీళ్ళ దగ్గర 56 చెరువులకు సంబంధించి ఏదైతే రంగనాథ్ చేతిలో ఉన్నది, ఆ రంగనాథ్ చేతిలో ఉన్న ఏదైతే 56 చెరువులకు సంబంధించి దాదాపు లక్షల ఇల్లులు ఉన్నాయి. అవన్నీ ఇల్లులు కూలగొట్టే పరిస్థితి వాస్తవంగా మొత్తం పేదవాళ్ళ దాంతో పాటు ఏదైతే పెద్దలే కూడా ఉన్నాయి, కానీ పెద్దలే ముట్టుకుంటలేరు వీళ్ళు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఏదైతే కబ్జా అని మీరు అంటున్నారో ఆ కబ్జాకు సంబంధించిన దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఓన్లీ పేదవాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకంటే పేదవాళ్ళకు గులగొట్టి ఏదైతే పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప మరి వాళ్ళు ఎందుకు ముట్టుకోరు? ఇప్పుడు ఓవైసీ కాలేజ్ అది ముట్టుకోరు. అదే విధంగా చాలా సందర్భాల్లో చెప్తున్నా, చాలా దాదాపు లక్షల కోట్ల ఎకరాలకు సంబంధించి వీళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో పెద్ద పెద్ద సంబంధించిన బిల్డర్స్ ఉన్నారో బిల్డర్స్ సంబంధించి శ్రీనివాస్ గారు. రైట్, శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి. అంటే అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ బీజేపీ వైపు నుంచి మీరు ఏం చెప్తారు? మీరైతే ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో లేరు, కానీ అంటే భవిష్యత్తులో వస్తే ఏమైనా చేయదలుచుకున్నారా? ఒకటి మా మిత్రుడు కబ్జా కాదు అని చెప్తున్నాడు, అది 100% కబ్జానే. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. చెప్పాను అందులో కబ్జా కానీ కూడా చెప్పాను. కబ్జా ఏదైతే కబ్జాను చూస్తున్నారో పట్టా భూములు కూడా ఉన్నాయి అందులో. అదే చూపెడుతున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ కి చివరికి బలైతున్నది ఎవరు అంటే గరీబోడే బలైతున్నాడు ఇక్కడ. హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల గ్రామాలలో ఉపాధి లేకపోవడం వల్ల గ్రామాల నుంచి చిన్న చిట్కా ఉద్యోగాలు చేసుకోవడానికి హైదరాబాద్ రావడం జరుగుతుంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెంట్లు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఏంటంటే ఏదైనా తక్కువ ధరకు వస్తే అక్కడ ఒక రేకుల షెడ్ వేసుకొని ఉందామన్న ఆలోచనతోని బతుకుతే చాలు అన్న ఉద్దేశంతో వెళ్తే అక్కడ వాళ్ళకి మోసం చేస్తుంది ఎవరే అంటే అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలో ఉన్న నాయకుడు తీసుకెళ్లి ఆ చెరువు పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళకి రూమ్ వేసుకొని ఇచ్చే అవకాశం ఎవరంటే ఇది ఎవరు అవునన్నా కాదన్నా లీడర్లే ఉంటారు. ఇప్పుడు మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ చిన్న రూమ్ కట్టుకొని ఉన్నటువంటి పేద ప్రజలు, వాళ్ళు రిక్షా కార్మికులు కావచ్చు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఇళ్లలో పని చేసుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు డబ్బులు ఎవరికి ఇస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి సో లీడర్స్ కి ఇస్తారు. ఆ లీడర్స్ వాళ్ళని కూర్చోబెడతారు. ఇక్కడ ఇంకొకటి ఒక పెద్ద మిస్టేక్ ఏం జరుగుతుందంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు డోర్ నంబర్ ఇస్తారు. ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అవినీతికి కూడుకుపోయి వీళ్ళు అవినీతిలో మూసుకుపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఏదైతే FTL ఉన్నా బఫర్ ఉన్నా ఆ
అక్కడ వాళ్ళ రూమ్ నాలా కబ్జా చేసుకొని నాలా పక్కన రూమ్ కట్టినప్పటికీ కూడా ఆ నాలాలో ఆ రూమ్ కడితే వాళ్ళకి ఎంతో కొంత తీసేసుకొని వాళ్ళు ఈ డోర్ నంబర్ ఇవ్వడము, డోర్ నంబర్ రాగానే కరెంట్ ఇవ్వడము. లాస్ట్కి వస్తే ఇప్పుడు హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చి ఏం చేసిందండి, మళ్ళీ పేద ప్రజల ఇళ్ళని కూల్చేసేసింది. ఆ రోడ్డు మీద పడ్డది ఎవరు అంటే పేద ప్రజలే పడ్డారు. లీడర్లు మంచిగానే ఉన్నారు, పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు బాగానే ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ హైడ్రా వాళ్ళని కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, మరి ఈ అక్రమంగా ఎవరైతే అక్రమంగా ఈ కనెక్షన్స్ ఇచ్చినారో, అక్రమంగా ఈ డోర్ నంబర్లు ఇచ్చినారో, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఈ పాలకులు ఈ అధికారులు ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారా అని చెప్పి నేను ఒక ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు పేద ప్రజలు తెలుసో తెలియకో అక్కడ తక్కువకు వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో రెంట్లు కట్టలేని పరిస్థితిలో అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ ఒక గూడు కట్టుకుంటే ఈ రోజు ఆ గూడుని కూడా కొట్టినారు. ఇప్పుడు మేము ఒకటేం అడుగుతున్నాం అంటే హైడ్రాని కూడా ముక్కుసూటిగా, సరే పేద ప్రజలకు ఒక న్యాయం, డబ్బులున్నోడికి ఒక న్యాయం అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎక్కడ హైడ్రా చూసినప్పటికీ కూడా ఏడ కూల్చేసినా కూడా గరీబుల ఇల్లులు మాత్రమే కూల్చేయబడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు కబ్జాకు గురైనాయి. ఆ చెరువులలో ఒక్కొక్కడు కాలేజీలు కట్టి నెలకు లక్షల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఆ ఇళ్ల మీద ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చింది లేదు, వాళ్ళని ఇమీడియట్ గా ఇల్లు కూల్చేసింది లేదు. ఇంకొకటి మేమేం అడుగుతున్నామంటే, సరే ఇన్ని ఇల్లు కూల్చినారు కదా, ఇన్ని ఇల్లు కూల్చేసినారు కదా, మరి కూల్చినప్పుడు ఎంతమంది అధికారుల మీద మీరు కేసులు పెట్టినారు? అధికారికి ఒక అధికారి ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ఆ ఇంటికి డోర్ నంబర్ ఇచ్చేటప్పుడు, ఆ ఇంటికి కరెంట్ మీటర్ ఇచ్చేటప్పుడు మీరు చూసుకోకుండానే ఇస్తున్నారా అని మా ప్రశ్న. ఇంకొకటి నాలాలండి, మేజర్ గా నాలాలు కబ్జా గురవడం వల్ల రోడ్ మీదకి నీళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు హైడ్రా వచ్చింది సార్, కాస్త కూర్చో వాళ్ళు పని చేస్తున్నారు. మేము ఇంకొకటి ఏమంటున్నాం అంటే, నాలాలు మొట్టమొదటిగా అసలు హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులకు ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, అవుట్పుట్ ఎంత ఉంది, గొలుసుకొట్టు చెరువులు ఉన్నాయి, ఒక చెరువు నుండి ఇంకో చెరువు, ఇంకో చెరువు నుండి ఇంకో చెరువులకు వస్తాయి. ఆ వచ్చే క్రమంలో ఏం జరుగుతుందంటే, ఆ నాలాలు కుదించేయబడి, ఆ నాలాలు కబ్జా చేయబడి, ఆ నాలాలు మొత్తం మట్టి పోసేసి అక్కడ ఇల్లులు కట్టుకోవడం వల్ల నీళ్లు కాలనీలకు వస్తున్నాయి. నీళ్లు కాలనీలకు రావట్లేదండి, కాలనీయే నీళ్ళలే కట్టేస్తున్నారు అని థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, శ్రీహరి యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామ్మూర్తి గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎంతసేపు సమస్య తీవ్రత గురించి అందరు చెప్తున్నారు కానీ దీనికి మనం పెట్టుకున్న చర్చ ప్రధాన ఉద్దేశము సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఏంటి, తక్షణ పరిష్కారం ఏంటి, శాశ్వతంగా పరిష్కారం ఏంటి అనే దానికోసం మనం చర్చ పెట్టుకున్నట్టున్నాము. బహుశా సమస్య తీవ్రత గురించి అందరు చెప్తున్నారు కానీ ఇప్పటికీ మెరుగైనటువంటి ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళిక కానీ పరిష్కారం కానీ బహుశా మా ప్యానల్ వైపు నుంచి కూడా వచ్చినట్టు కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ, మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ. శాశ్వతంగా రావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. అట్లేం లేదండి, బీఆర్ఎస్ అంటే పరిష్కారం ఇప్పుడు రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి వాళ్ళు మేము అధికారంలో ఉంటే పరిష్కారం అవుతుందా అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అధికారంలో ఉన్నారు, ఒక బీజేపీ తప్పించి. వాళ్ళు కూడా వస్తే ఇదే చెప్తారు, అంటే భవిష్యత్తులో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సమస్య తీరుతుంది, 5 ఏళ్ళు సరిపోని వాళ్ళు చెప్తారు. ఎవరు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కానీ ఇదే చెప్పేటువంటి మాట, మేము అధికారంలోకి వస్తే సమస్య ఖచ్చితంగా తీరుతుందని. కానీ వీరంతా కూడా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులే, అధికారంలో ఉన్నటువంటి పార్టీలే. చూద్దాం, అంటే ఇప్పటికి ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ తిష్ట వేశాయో ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలు చేయాలి అంటే వారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నాలాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి డ్రైనేజీలు కావచ్చు, మనకి ఎండాకాలం చాలా సుదీర్ఘకాలం ఉంటుంది. ఆ టైం మొత్తంలో కూడా ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ రావచ్చు, కానీ ఎక్కడా కూడా ఉండదు. కేవలం వర్షాకాలం వచ్చేసరికి ఆ 4 రోజులు లేకపోతే ఆ 4 నెలలు బాగా హడావిడి చేసేసి తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలు కూడా దీనికి పరోక్షంగా కారణమే. ఎప్పుడు కూడా ప్రశ్నించే పరిస్థితులు హైదరాబాద్ ప్రజలైతే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎవరికి వారు సైలెంట్గా ఉంటున్నారు. ఇకనైనా మారాలి, ప్రశ్నించే తత్వం రావాలి. ప్రభుత్వాలు దానికి బాధ్యతగా తీసుకొని పరిష్కరించే మార్గాలు చూపెట్టాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.